हेलो गाइस, कैसे हो? होप एवरीवन इज डूइंग ग्रेट। और आते ही आज यहाँ पे मैच स्टार्ट हो। అరే గట్టిగా మాట్లాడు ఆయన వినిపిస్తుంది అట్లేం లేదు మీరెందుకు ఆడికి వేరు ఏ మధ్యలో స్మోక్ ఎఫెక్ట్ లో రాదు ఏం కాదు ఏడికెళ్ళి వస్తుంది నీళ్ళు కాదు ఉండని ఏ పాజ్ ఏం చేయకూరి సరేనా అరే సామాన్లు బాగుంటారు అనుకుంటా క్లియర్ గా కనిపిస్తుంది ఏమో నాకు కొత్తగా చేసినావు మోను. ఇంకా ముంగడి ఏంది ఇప్పుడు సేమ్ సేమ్ ఆడుతున్నారు ఇద్దరు కొత్తగా చేసిండు ఒక స్టెప్. అన్న మళ్ళా తీసుకున్నా అన్న అడిగి ఖతం చేసి ఈసారి తీసుకొస్తే సీదా బయటికే తెలుసుగా. ఊపుకే వస్తే చాలా కంట్రోల్ చేసుకుంటారు. ఒక్కసారి అదే అంటున్నా, ఒక్కసారి అంతే. మళ్ళీ ఊరికే తీసుకొచ్చి ఇలా పెట్టినా లేపి లేప్ 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 చాలా లేప్ ఫ్రీగా వచ్చింది లేపనా. మంత్రి వస్తుంది అడిగి నడుచుకుంటా మంచిగా ఆడగల్లో పట్టుకుంటా. అరే నువ్వు కూడా వచ్చే ఇడికి ఏం చేస్తున్నావు? రన్నింగ్ కామెంటరీ బెస్ట్ అవుట్ ఆఫ్ కంట్రీలో రన్నింగ్ కామెంటరీ మూతి కూడా బాగాలేస్తున్నారు. క్లియర్ గా చూడాలంటే స్క్రీన్ పెద్ద ఏదో బయటకు తీసిండు. ఒక్క నిమిషం తన నక్కడ నక్కంతోమని కూడా ఏదో పజల్ గేమ్ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఇద్దరు కలిసి. నేనేం చేస్తలే, ఒకళ్ళు బ్లాక్ చేస్తున్నట్టే ఉండేది. నేను ఓపెన్ చేస్తున్నారా? బ్లాక్ ఎందుకు చేస్తున్నారు? శివన్న కోసం బ్లాకింగ్ ఉంది అది. ఓ శివన్ లో కోసం ఓపెన్ చేస్తాడు. శివన్న నీ కోసం ఓపెన్ చేస్తున్నా, వస్తావా? ఏమైనా మాట్లాడు శివనా సైలెంట్ నువ్వు. శివన్న కోసం ఓపెన్ చేస్తున్నా, వస్తావా? శివన్న శివన్న ప్రసాదమే ఏమైనా మాట్లాడంటే శబరి పెద్ద మనిషి. శబరి కాదు, వారం ఏదో 2 రోజులు 3 రోజులు అన్నాడు. వారం 15 రోజులు అక్కడనే పోయిండు. మరి శబరి శబరి ఇడికెళ్ళి ఎంత 1-2 days 2 days 4 days అంతే కదా. అరుణాచలం పోయిండు మరి శబరి పోయిండు. సరే కానీ అన్న అయ్యప్ప స్వామి స్వామి పోదామా అండి? మాట్లాడతాం పాటిస్తున్నాం. అందుకొంచెం మంత్రిని ఓపెన్ చేసిన దాని లోపల రా అని పిలిచిన. ఈసారి ఇంతకుముందు వచ్చినావు అట్లా చెప్పమంటావా అన్నాను చెప్పు ఇచ్చేసామంటున్నావు మొత్తం. సైకో అది కాదు. తమ్ముడు తిరుగుతుండే అప్పటి నుంచి గాలిలో. చెప్పానా ఏదైనా చెప్పు. మౌనంలో ఉన్నాడు అన్నా కమెంట్ అని కొంగబాయ్ శివానా ప్రశాంతనా మంచునా శివానా ఏం ఇస్తలేదు ఫీడ్బ్యాక్. శివన్న గేమ్ లో ఇంట్రెస్ట్ ఎక్కువ. శివన్ననే ఫీడ్బ్యాక్ అయిపోయింది ఆడ. ఆగు తమ్ముడు, నాకు నేనే తప్పు చేసేసిన అంటావా? శివన్న ఇది ఏషి అన్న ఇది దొరికిపోయింది మనకి ఎడిపోతుంది. వెనకాలకు వస్తుంది మళ్ళీ రివర్స్ లా ఇది ఖాళీగా. శివన్న గాలి అవుతాడు అప్పుడు. అది గాలి గుర్రం ముంగటేసుకొని ఉరికొచ్చు ఆయన. అది గాలిలా శివన్న ఖాళీ అవుతాడు ఇప్పుడు. నన్ను ఇరికిచ్చిండానే శివన్న. బాగా ఇరికిస్తున్నావు నన్ను గట్టిగా. ఒకటైనా బయట వచ్చిందా రాలేదా? రాలేదా? అది రానిస్తలేదా నాకు. ఒక్కడు వస్తలేదు బయటికి అప్పటికి వెళ్ళి. క్లీన్ ఆడుతున్నాను, క్లీన్ చాలా క్లీన్ గా ఆడేసాం, మంచి ఐడియా. అన్న దానికి కొట్టుపడే అన్న దానికి సపోర్ట్ లేదు. ఓవర్ ఎప్పకూరి శివన్ ఆడుతాడంట. బ్లాక్ క్యామెన్ తీసుకొని చిన్నదాన్ని కొట్టేసి దానికి సపోర్ట్ లేదు. శివన్న మొత్తము క్యాజువల్ అయిపోయింది. అలా చూడు నువ్వు తర్వాత నెక్స్ట్ అంటే అర్థమైపోయింది ఆయన గేమ్. ఈసారి తర్వాత తినాలే. కమెంటరీ బ్లాక్ అదంటే 3 నిమ్మకాయలు 2 అగరబత్తిలు 16 బద్దలు ఇది క్లిప్ పెట్టుకోవచ్చు. వచ్చిన కోడి పిల్ల ఎగిరెగిరి పడ్డదంట. అట్లా నువ్వు అట్లా వచ్చావు అనుకో, అట్లా లోపల పంపిస్తారు నీకు. ఎన్నోసార్లు ఆడినా
10 నిమిషాలకి ఒక్కడు కూడా రాలేదు మాట మనకు బయటికి. అంటే అంత ట్రైనింగ్ ఆడుతుండే శివన్న. నేను మీ గురించి అంటున్నా. ఏం చేస్తున్నావు అన్న? ఏం చేద్దామనుకుంటున్నావు? రాజును ఓపెన్ చేయలే, రాజును లంగా చేసిండు, బట్టలు ఇప్పాడు రాజు. దేని కొడతావు? దొరికిందే మూక మాకి లేవట్టుకొని పోదామని. మనోడు ఎట్లా పోతాడు? కంట్రోల్ మెల్ల అంత లైట్ అంత ఓకే. అవునా? నేను ఏమంటున్నా అంటే వాళ్ళు లేవట్టే రమ్మంటున్నా. మళ్ళీ వద్దు భయ్, మళ్ళీ వెనక తెచ్చుకుందాం ఇద్దరితో ఒకసారి. రన్నింగ్ కామెంట్. నువ్వు దీంతో కొట్టుంటే దీంతో కొడుతూ దాంతో కొడుతుండే నీ మంచి ఛాన్స్ ఉండే కానీ మిస్ అయిపోయినా. ఏమన్నావు? చెస్ ప్లేయర్ ఏమో చెప్పి నాకు అర్థం కాదు. బయట కొడతాడు. దేన్ని ఇది మూటేస్తే దీన్ని కొడతా అంటాడు, మళ్ళీ ఇడికి వస్తాడు, అప్పుడు ఇటు లంగా అవుతాడు కొడతాడు. ఇప్పుడు ఈయన వేస్తే వీడిని కొడతాడు, నేను మళ్ళీ ఈడు వేస్తా, వీడు లంగా అవుతాడు అంటున్నా. వీడు ఇండైరెక్ట్ ఏదైనా ఓడదే అన్నట్టు వీడు లంగా అవుతాడు కానీ నీకు ఇది ఓపెన్ అవుతుంది కదా. అని నాకు అట్లనే కానీ కంపడి కూడా. అరే షిట్, అసలు ఇది ఇక్కడ పెడదాం అనుకున్నాను. నీకు ఇది ఓపెన్ అయిపోతుంది కదా, ఇక్కడ దాకా వెళ్ళిపోవచ్చు. అంటే డైరెక్ట్ మంత్రియా శివన మంత్రి జరిగితే మంత్రిని పిన్ని చేసేసినాం అంటే మరి నాకు కింగ్ దొరుకుతాడు. ఇప్పుడు అక్కడ డెవలప్ చేసుకుంటాడు. ఇప్పుడు డెవలప్ అందరూ డెవలప్ అని బొమ్మ అయిపోయాడు బ్రో. ఇప్పుడు కరెక్ట్ గా ఆడతాడు శివన్న. ఏంది ఆడేది అన్నా? సంక్రాంతికి ప్రశాంత్ అన్న రికార్డింగ్ డాన్స్ నీకే వెళ్ళాలన్నా. ఓకే, ఏడికి? సంక్రాంతికి ఆంధ్ర భీమవరంలో అవుతాయి. పోదామా అన్న? ప్రశాంత్ అన్న భీమవరం వెళ్దామా? భీమవరం బుల్లోడా ఈ కంపెనీ చేసిన మాట్లాడుతున్నా శివన్న గోల్ సచిన్ మాట్లాడతాడు. మంత్రి గ్రీన్ గా పెడదాం అనుకుంటే గ్రీన్ కి అలా గుర్రం కవర్ చేస్తుంది ఏరియాని. అన్ని బ్లాక్ ఉన్నాయి. అస్సలం వాళ్ళకు అయిపోయాడు శివన్న ఆడ మొత్తం. లెట్స్ సీ. అంటే నువ్వు ఉంటే కాడనుకో అన్న. ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. ఇది కొట్టానా శివన్న? మంత్రి తీసుకొని వచ్చి ఇది కొట్టు నువ్వు ఫస్ట్. అట్లెట్లో ఇంకా చిన్న సైనికుడు ఉన్నాడు కంపెనీకి. బ్లాక్ చేసినట్టు అవుతుంది. దొరికిందే మొగ కొట్టు, ఇచ్చేసి కొట్టు. దొరికిందే నా కొట్టే నువ్వు వద్దు, మన దాంట్లోకి వస్తుండు మెల్లగా. ఇంకొక సైడ్ లో సేఫ్ కూడా ఉంటాడు. నేను మొత్తం ఓపెన్ చేసేసిన గేమ్, ఏం లేవు, మొత్తం ఓపెన్ చేసేసిన. కరెక్ట్ ప్లాన్ చేస్తే నీ దాంట్లోకి రావచ్చు. అన్నా దాన్నా మొత్తం బట్టలు ఇప్పి కూర్చున్నా లోపల. రావు లోపలికి, నీకెందుకు తొందర? నువ్వు లోపలికి వస్తే నేను రేట్ చేస్తాను. ఆగాలి అంటాడు మెల్లగా, ఏదైనా నిదానం తీసేద్దామంటారు. కానీ వెనకాల నుంచి ఇంకొకటి వస్తుంది. వెనకలికి వెళ్ళి గిట్లు వస్తుంది అన్న. అంటే ఇది ఓపెన్ అవుతుంది దీంతో తీస్తాడా దీంతో తీస్తాడా నాకు క్లారిటీ లేదు. తీసాం చెప్పాను కాదు, దాంతోనే తీస్తాడా? అది నాకు అది కావాలి. ఒక్క 2 సైనికులు బయటికి వచ్చినాయి 12 minutes తర్వాత. అబ్బా వీడియోలో 12 minutes. స్టేట్ లెవెల్ పంపించినామంటే 365 days ఆడతారు. ఇప్పుడు ఈ మంత్రి తెచ్చుకొని డైరెక్ట్ కొట్టినాం అనుకో చెక్ పడుతుంది. ఎవరికి పడుతుంది చెక్? ఇంకా ఏడికి వెళ్తుందంటే ఇట్లా తెచ్చుకొని కొట్టేస్తే ఒకటే స్టెప్ లాగా అక్కడ దాకా వస్తా కాదు చెప్తున్నా. నెక్స్ట్ ఆయన స్టెప్ అలా పెట్టుకోకపోతే వాని కొట్టాగానే సీదా బయట పోతుంది. ఇది నువ్వు మంత్రితో కొడతావు. రెడీ ఉంది ఆల్రెడీ. అరే అన్న ఇది కూడా నువ్వు అన్లాక్ చేసుకోనా? ఏం చేస్తున్నావు? నేనేమంటాను అంటే నువ్వు ఇక్కడ పెట్టావు అంటే నువ్వు ఇక్కడ పెడితే మనం నెక్స్ట్ మూవ్ ఏంటి, ఆ నెక్స్ట్ మూవ్ వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు. బయట దీంతో దీన్ని కొడతాడు.
అని నా ఆలోచన. భయ్యా జీ తుమ్ క్యా కర్తే జీ తర్వాత శివ దీని భాయ్. దగ్గరకు వస్తాడు. అంటే నేను అనుకుంది అదన్న, ఈ గుర్రాన్ని అనలైజ్ చేసింది ఏంటంటే దీనికి ఇంకా ఛాన్స్ ఏడు పోతే ఇడికి పోవాలి, ఇడికి రాడు, ఇప్పుడు వస్తే దీన్ని కొడతాడు. అన్న అంటేనే మాట అంతే. ఇంకా ముత్యాలు రాలుతుంటే అప్పుడప్పుడు. కానీ అవి మేము పట్టుకోము, అవి నీ ముత్యాలని తెలిసి దాచి పెట్టుకో లోపల. మాకు ముత్యాలు వద్దు, ముత్యాలు మస్తుంది, ఆని ముత్యాలు కావాలి, తెచ్చుకోండి. ముత్యాలు కావాలి. ఇది ఉంది కదా బ్రో వెనకాల, సాక్రిఫైస్ చేశాను. అంత దూరం వచ్చిన గుర్రాన్ని సాక్రిఫైస్. ఎంత దూరం వచ్చింది ఒకటే స్టెప్ వేసింది బయటికి. మళ్ళీ అది రివర్స్ అయిందంటే ఆయనకు మూవ్ ఇది అవుతాయి. ఆ లోపల ఏడు వచ్చినా నేను బయటకు కొట్టేస్తా, లోపలికి బడాబడ గుంజేస్తా, లోపలికి వస్తే బై మిస్టేక్ లోపలికి వచ్చిందంటే గుంజేస్తా బయలు అని చెప్తున్నా నేను. శివన్న ఒకటి ఇది క్లియర్ చేసినాం అనుకో, నీకు అంత ఓపెన్ అయిపోతుంది ఇట్ సైడ్. అది ఏడా క్లియర్ చేసినా అంటే ఒక్కటి క్లియర్ చేసి ఇంకొకటి పెట్టేసినాడా బయలు కొడతా ఇప్పుడు డైరెక్ట్. దీంతో తీసుకున్నావు, దీంతో తీసుకుంటావు, దీంతో తీసేస్తాడు, ఇది అంత ఓపెన్ అయిపోతుంది. మంత్రి ఇంటికి తెచ్చుకున్నావు అంటే అటాక్ చేయొచ్చు. నువ్వు డాన్స్ ఒక సాక్రిఫైస్ లేమంటూ కాకపోతే ఏంటంటే పవర్ లాస్ అలా ఆడేది ఎలా ఉంటదంటే ఈ అటాక్ చేస్తూనే ఉండాలి మనం. అది మెయిన్ అదే అంటారా శివన్న. ఛాన్స్ ఇస్తే తెలుసుగా, ఛాన్స్ ఇస్తే మొత్తం గేమ్ లాస్. ఛాన్స్ ఏ మన మాటలు చెప్పురు మీరు, ఎందుకు అట్లా కంట్రోల్ చేసుకుంటారు? అదే నువ్వు అయితే మెల్లగా మొత్తం నీ మూవీ ఏంది? అందుకే గుర్రాన్ని సాక్రిఫైస్ లేకపోతే గుర్రాన్ని కాపాడతా? ఇది కొట్టేసానా వైట్ గురం తోటి వైట్ కాయిన్ కొట్టేసి. ఏ వైట్ గుర్రం తోటి ఏ వైట్ కాయిన్? ఆయన కాయిన్ కే చేస్తా. ఒకవేళ అట్లా వచ్చేది ఉంటే వేసాను మనం సేఫ్ అవుతాము. అదే గుర్రం పెట్టుకుంటే ఒక గుర్రం లాస్ అవుతుంది కదా బ్రో, పవర్ లాస్ అవుతుంది కదా. అదే అన్న బెస్ట్ మూవీ కదా. నెక్స్ట్ మూవ్ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే మళ్ళీ ఇట్లా కొడతావా కొట్టవా? సింపుల్ అన్న, మళ్ళా నువ్వు ఇడిగే తెచ్చుకో, లేకపోతే ఇడికి తెచ్చుకో. ఆగా ఇడికి తెచ్చుకుంటే ఇక్కడికి సపోర్ట్ ఉండదు, Support లేదు. కట్ అయిపోతుంది ఇడికి. మళ్ళీ ఇడికే తెచ్చుకోవాలి. అప్పుడు ఇది ముంగడ వేసుకుంటాడు, మళ్ళీ ఆ గుర్రం కూడా పోతుంది అంటే. గుర్రం ఒకవేళ ఇది ముంగడికి వేసుకుంటే మనం దీంతో దీన్ని లేపొచ్చు. అదే బెస్ట్, అదొకటే ఉంది. అప్పుడు దానికి ఇక్కడికి ఉంటే దీన్ని లేపేసి దాంతో ఇది లేపినప్పుడు మరి క్యామెల్ నేను ఒక్కని ఆడుతున్నా, ఒక్క గేమ్ 1 2 3 4 నలుగురు ఆడుతుర్రు ఒక్కరు. అని ఏం చేస్తున్నావు? గుర్రం ఎడిపోయింది. గుర్రం ఎడిపోయింది, గాలిలో ఉంది. గుర్రం పతంగ ఎగరేనికి పోయింది, కిందికి వస్తుంది చెప్తే బాబు. గుర్రం అది బయటకు. గుర్రం పతంగ ఎగరేనికి పోయింది, ఇప్పుడు వస్తుంది. వచ్చింది అవ్వ. ఇప్పుడు ఏడే స్టార్ట్ చేయాలని చూస్తున్నాను అంతేగా. ఏడే స్టార్ట్ చేస్తావా? ఇక్కడ గుర్రం తీసుకొని నిన్ను లోపడడానికి ట్రై చేయొచ్చు కదా. ఇప్పుడు అటాక్ చేస్తా అంటారు అంతే. ఇట్లా నడుచుకుంటా చేశానా చేసేసి దీని ఇక్కడికి వెళ్ళి కాదు, ఇక్కడికి సపోర్ట్ ఉంది కదా, మళ్ళీ ఇడికెళ్ళి కూడా ఉంది కదా. అన్ని చూసుకోవాలి, అన్ని పాయింట్లు చూసుకోవాలి అసలు. అదే మరి అట్లాంటప్పుడు ఇది కూడా వస్తాయి కదా, ఇది కూడా వస్తుంది కదా మళ్ళా. అన్ని నువ్వే ఆడతావు, మేము ఆడద్దా? అరే నువ్వు ఒక్క స్టెప్ పెడితే నాకు ఇంకొక స్టెప్ ఎంబడే ఉందిరా. అదే భయ్, నువ్వు ఇలా కొట్టినాకనే మా స్టెప్ వస్తుంది మళ్ళీ. ఎందుకు కొడతా అది ఫస్ట్ దీంతో కొడతా. గైస్ డోంట్ డిబేట్, ప్లీజ్ క్యారీ ఆన్. నువ్వు అని కొట్టగానే ఫస్ట్ వీనితో కొడతా. సరే నువ్వు అంత కొడతావు, కథం. మావాడు వస్తాడు అడిగి, మీవాడు వస్తే మావాడు వస్తాడు. మరి అందుకే అప్పుడు ఇది వస్తుంది. అయితే ఇట్లా క్రాస్ లో కొట్టాయి కదా. సరే నువ్వు 7 వరకు వచ్చినావు, ఈ వీని కొట్టాలి వీనితోటి, వీని కొట్టాలి వీనితోటి, ఇది అయిపోయింది. వీడి ఈని కొడితే వీడి ఈని కొడతాడు, అయిపోయింది. సరే దీని తర్వాత 2 పాయింట్లు మనకే పోతుంది. నీ మంత్రి ఇక్కడ వస్తే అంటున్నావు కదా, అదే కరెక్ట్ అంటున్నాను. మంత్రి వచ్చే వాళ్ళు ఇక్కడైతే ఏం లేవు, ఇక్కడికి వస్తే సేఫే కదా. ఆడికి ఎందుకు వస్తాడు? ఫాయిదా ఏముంటుంది ఆడికి వస్తే? फायदा ही है, नुकसान कुछ भी नहीं है. तुम खेलो, तुम अंदर आओ, हम बाहर भी जाते. ఉందంతా ఇటంతా ఓపెన్ తిరుగుతుంది. तुम अंदर आए तो हम बाहर भी जाते. ఆయన గుర్రాలన్నీ అడ్డున్నాయి. నేను అదే అంటున్నా, ఇగో ఒకటే ఇచ్చేసి అంటున్నాడు. అయినా తీసుకోకపోయినా మనం తీసుకున్నాం అంటున్నాం. అర్థమైంది కదా, అక్కడ లైన్ మనకు ఓపెన్ అప్ అవుతుంది. తిరగొచ్చు అట్లీస్ట్ అటు ఇటు తిరుగుదామంటావు అయితే. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు జర్రా డేంజర్ ఉంటుంది. దీనికి ఇది మనకి అంతా బ్లాక్ అయిపోతాయి కదా. అంటే అంటావు అయితే తీసుకుందాం అంటావు, అంటే అన్నావులే బాగుంది కానీ
ఆడ సాయిరాం పక్కన పునుగులు ఆర్డర్ ఇచ్చేసినాం, పైసలు కూడా కట్టేసినాం. 4 ప్లేట్ పునుగులు, 4 ప్లేట్ మిర్చి. మళ్ళీ ఇరికిస్తారు మీరు లోపలికి వస్తా అంటే నేను ఏం చేస్తాం మళ్ళీ ఈడుండే ఉంది ఈడుకో తెచ్చుకో. వైట్ లో ఉండే. ఎందుకంటే నాకు సపోర్ట్ ఉంది కదా వైట్ క్యామిల్ ఇప్పుడు ఓకే కదా, అయిపోయింది నా గేమ్. ఒక్క నిమిషం ఆపు. అరే అయిపోయింది కదా, ఇదే వస్తాను ఇదే వద్దు, సంసారికతలు ఎందుకు ఇక? నేను అసలు వెనకకి తీసుకోవట్లేదు, నువ్వు తీసుకుంటున్నావు. ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ ఏదైనా నా మెయిన్ ప్లేయర్ పోయినప్పుడు నాకు నేను ఇది వెనకకి ఎట్లా తీసుకుంటా. పోతలేదు నాకు ఇప్పుడు నాది కూడా నెక్స్ట్ నాకు పోతలేదు. నాది కూడా చేస్తాను నేను. అంత సీన్ లేదు. నేను కూడా అట్లా ఎట్లా అంటే మరి నువ్వే చిన్నది పోతుంది, ఇది ఏం కాదు. ఇది మంచిగా ఉంది. ఒక్క నిమిషం ఆయన ఎటుండో తెలుసా, ఆయన చేసే సంసారం మేము చేసే విచారం అంతే మళ్ళా. నీ మాటలకి క్లిప్పులు చేసుకోవచ్చు. కాదు. అరే ఆగు ఎక్కువ బాయ్. ఈ ఇది ఎక్కడ పెట్టేటట్టు పోతుంది? వీడియో నాకు సెండ్ స్టోరీ 3 మాటలు అన్నాడు ఇప్పటికి, ఏమేమో అన్నాడు చూస్తా. సంసారం గింసారం అంతకుముందు. సరే బాయ్ ఇదే కానీ. చలో శివానా వేసుకుంటా అంటే దాన్ని వేసుకో. ఇది దీంతో వేసుకుంటాడు, దీన్ని మళ్ళీ ఎట్లా? దీంతో ఉంది, దీంతో ఉంది. అర్రే ఎట్లా మర్చిపోయాను ఏంది ఈ పాయింట్ ఎట్లా మర్చిపోయాను? ఎందుకు ఏమైంది? వీడిని ఈడ పెట్టుకునే బదులు వీడిని ఇక్కడనే వదిలేసి ఆ. మీరు ఉట్టి ఈడ చెప్పుకుంటే అయిపోతుండే టైం పాస్ కి. మళ్ళీ టైం పాస్ జరుపుకుంటే అయిపోను. నువ్వు అక్కడికి ఎందుకున్నావు నువ్వు? అది నేను ఆలోచించలే, సరే బాగానే ఎందుకంటే ఆల్రెడీ నాకు సపోర్ట్ ఉంది ఈడ. మళ్ళా ఇది పాయింట్. కరెక్ట్. ఇప్పుడు వచ్చిండు అన్న కరెక్ట్ లైన్ లకి. రైట్ చలో చాలు. అన్న నువ్వు కరెక్ట్ లైన్ లోకి వచ్చినావు, ఇప్పుడు నన్ను జరిపినావు ఇప్పుడు మళ్ళీ వెనకకి వెళ్ళిపోయినావా? అంతే. మళ్ళీ ఇప్పుడు అన్న మళ్ళీ నువ్వే అన్న. నేను ఓపెన్ అయిపోయినా బై. మరి మీ ఇద్దరు కలిసి ముంగటికేసుకుంటున్నా అన్న. అటాక్ చేయన్న నాకు ఇచ్చిండు ఇప్పుడు ఒక కాయిన్ ఫ్రీగా. ఏడా ఇదేంది ఇస్తుండంటావా? ఇచ్చింది కదా. ఏలేడు ఇంకా ఇయ్యాడంటావా? సరే అరే కాదన్నా, నేనేం చేస్తలే. నేను చూస్తున్నా పాసిబిలిటీస్. ఇది జరిపితే అది ఇది పోతుంది, ఇది జరిపితే ఇది పోతుంది. ఫ్రీ అవ్వాలి. అది అదే అదే వాళ్ళు అది ఫ్రీ చేసుకుందామని చూస్తారు. మనం ఎందుకు ఛాన్స్ ఇస్తాం? ఉండండి, అది ఏడు ఉంటుందో ఉండండి. ఇది ఈడ పెట్టానా? కానీ ఇప్పుడు మనోడు దీంతో కొడితే మంత్రి దొరుకుతుంది అనుకుంటున్నాడు. అనుకుంటున్నాడు అంతే. అనుకోని జస్ట్ అనుకుంటున్నాను అంతే. అనుకోని ఈడ పెట్టుకున్నాం ఇంకే బెస్ట్, లేకపోతే ఈడ పెట్టుకున్నా బెస్ట్. ఏం దేని పెడుతూ దీన్ని ఈడ పెట్టుకోమని చెప్తున్నా. ఇది ఈడికి ఎట్లా వస్తుంది? ఆడికి కాదు తమ్ముడు, వీడికి. ఇది ఈడికి ఎట్లా వస్తుంది అంటారు మళ్ళీ. ఇది ఉంది, ఇది ఈడైనా పెట్టుకోలేకపోతే ఏదైనా ఈడ పెట్టుకో తమ్ముడు అంటున్నా. ఇక్కడ పెట్టుకుంటే చూడు, దీంతో దింపుతా డైరెక్ట్. నేను పెట్టిండు అనుకో, దీంతో పెడతా అప్పుడు. ఇది 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 ఉంటాయి కదా సపోర్ట్. దీనికా అప్పుడు దీన్ని కొట్టొచ్చు, ఇదేం చేస్తుంది ఇంకా? అప్పుడు దీంతో కొట్టొచ్చు. అమ్మతోటి ఈడికెళ్ళి వస్తుందా? ఇప్పుడే ఎత్తినా కదా వస్తుందని చెప్పి. నీకు ఎలా ఇగో ఇప్పుడే ఉన్నది ఇడికి వచ్చింది, అది చూసినావుగా. మరి ఎగిరే గుర్రాలు ఉంటాయి, మంత్రులు కూడా ఉంటాయి, గుర్రాలే కాదు. అది కరెక్ట్. అప్పటి నుంచి అన్న చెప్పింది, అప్పటి నుంచి చెప్తుండు. శివన్ ఒక పెద్ద పాయింట్ జరిపేసిండు. ఇప్పుడు ఆ పాయింట్ ఆలోచించారు ఎట్లా ఇవ్వాలి, ఏం ఇవ్వాలి. గుర్రాన్ని తీయలేదు, చిన్నదాన్ని తీసిండు. చిన్నదాన్ని తీసి క్యామిల్ బయట కట్టేసిన. OMG, it's very big check. Again, you come here, darling. You come back side. శివనా నువ్వు అక్కడ క్యాజువల్ కొట్టి అంటున్నావు. నేను ఏడ కొడుతూ క్యాజువల్ చేసి అక్కడ సైడ్ కొడతావా? కానీ ఏమంటావు? కానీ కానీ గుట్ట నేను చెప్పలేదు, నేను కూడా కొడతాను. మనకి ఇక్కడ సైడ్ ఏడా ఇక్కడ సైడ్ కొడుతున్నాను. నేను ఎందుకు లంగ్ అవుతా అప్పుడు? నేను కూడా దొంగనే. బ్రో ఆస్ట్రేలియా అన్న ఆస్ట్రేలియా